బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 50 రివ్యూ. సో ముందుగా రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి రివ్యూస్ కోసం మన బంటి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ. నాగార్జున గారు అయితే ఈ రోజు అయితే మరణం మా సుమరణం స్టెప్ శరణం అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే నామినేషన్స్ లో ఉన్న అందరినీ లేచి నిల్చోమన్నారు. దెన్ ఎన్వలోప్ ఇచ్చేసి అందులో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు సేఫ్ అని చెప్పారు. సో నాగార్జున గారు సో ఫస్ట్ రాము 300 రూపీస్ ఉన్నాయి, సాయి 300, రమ్య 300, రీతు 500, దివ్య 300, సంజన 300, తనూజ 500. సో ఈ సేవింగ్ ప్రాసెస్ లో సేవ్ అయింది రీతు అండ్ తనజ. పవన్ అండ్ తనుజ యాక్టివిటీ రూమ్ కి పిలిచారు నాగార్జున గారు. సో బికాస్ పవన్ సేఫ్ అయితే ఏదో చెప్తా ఉన్నారు, అందుకే పిలిచి అడిగారు. సో యాక్టివిటీ రూమ్ లోకి రాగానే తనుజకి సారీ చెప్పాడు. ఏదో చాటబాటం సోది చెప్పి చిరాకు తెప్పించాడు మన కళ్యాణ్ అయితే. నెక్స్ట్ యాక్టివిటీ రూమ్ నుండి పవన్ బయటికి పంపి నాగార్జున గారు తనూజన్ అయితే నీకు హౌస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగితే తనూజ అలా ఏం లేసారని చెప్తుంది. నెక్స్ట్ గోల్డెన్ బజర్ కోసం యాక్టివిటీ రూమ్ లో ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసిన నలుగురు, ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి, నెక్స్ట్ తనూజ, నెక్స్ట్ పవన్, నెక్స్ట్ రీతు. సో ఈ నలుగురు గేమ్ లో పాల్గొన్నారు. ఈ గేమ్ లో విన్ అయ్యి గోల్డెన్ బజర్ అవార్డు గెలుచుకున్నది తనూజ. సో ఈ గోల్డెన్ బజర్ పవర్ అంటే సేవింగ్ పవర్ అన్నమాట. గోల్డెన్ బజర్ గెలుచుకున్నవారు మాధురి గారికి అయితే ఒక పనిష్మెంట్ ఇవ్వాలని సాటర్డే రోజు నాగార్జున గారు చెప్పారు. ఆ పనిష్మెంట్ కింద తనుజకి 3 ఆప్షన్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఒకటి వచ్చేసి డైరెక్ట్ నామినేషన్స్, 2 వాష్రూమ్ క్లీనింగ్, 3 కేప్ ధరించడం. సో తనుజ అయితే మాధురి గారిని డైరెక్ట్ నామినేషన్ సెలెక్ట్ చేసేసుకుంది. రోజు రాజా రాజా అని తిరుక్కుంటూ పెద్ద దిప్పే కొట్టింది. అయ్యో. సో మరొకసారి తన కన్నింగ్ బయట పెట్టింది. సో అందరు నార్మల్ గా కేప్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ కేప్ ఇవ్వకుండా డైరెక్ట్ నామినేషన్ చేయడంతో నాగార్జున గారు కేప్ ధరించమని సంజన గారిని నాగార్జున కోరారు. సో ఇమాన్యుయల్ కి అడగడం జరిగింది. అలాగే హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు, కేప్ ధరించాలా వద్దా అని సంజన గారు. సో 50-50 ఓట్స్ వచ్చాయన్నమాట. సంజన గారు కేప్ ఇవ్వాలని 50, ఇవ్వకూడదని 50. సో ఓవరాల్ లాస్ట్ కి నాగార్జున గారు ఇమాన్యుయల్ గారిని అడుగుతారు అనమాట. సో మరి సంజన గారికి ఇవ్వాలా వద్దా అంటే ఇమాన్యుయల్ గారు సో ఇద్దామని చెప్పాడు అనమాట. ఈ కేప్ వేసుకున్న వారు బిగ్ బాస్ చెప్పే వరకు ఈ హౌస్ లో ఎవరితో మాట్లాడకూడదు. నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ ఉన్న నిల్చోబెట్టి ఎవరి పిక్ ఉన్న వాంటెడ్ పోస్టర్ ని వాళ్ళకే ఇచ్చేశారు. సో ఫస్ట్ నామినేషన్ లో ఇంకా 5 ఉన్నారు. ఫస్ట్ రాము తన పిక్ ఓపెన్ చేశాడు, అన్సేఫ్ ఉంది. సంజన అన్సేఫ్, దివ్య సేఫ్ అయింది, 4th సాయి అన్సేఫ్, 5th రమ్య అన్సేఫ్. సో ఇంకా 4 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ నాగార్జున గారు అయితే ఒక గేమ్ పెట్టారు. సో ఈ గేమ్ వచ్చేసి 2 టీమ్స్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి గౌరవ్ టీం, నెక్స్ట్ నిఖిల్ టీం. సో వీళ్ళకి పెట్టిన గేమ్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫోటో ఉంటది. సెలబ్రిటీ ఫోటో వెనకాల ఒక ఐటమ్ ఉంటది. ఐటమ్ ను బట్టి వాళ్ళ సాంగ్ గెస్ చేయాలి. సో ఈ గేమ్ బాగానే ఉంది, పర్లేదు. సేమ్ టీమ్స్ తో ఇంకో గేమ్ కూడా పెట్టారు నాగార్జున గారు. సో ఒక్కొక్క టీం నుండి 2 మెంబర్స్ ని వచ్చి ఒక ఐటమ్ టేస్ట్ చేయాలన్నమాట. అంటే మీన్స్ ఒకరు ఐటమ్ టేస్ట్ చేస్తే ఇంకొకరు ఐటమ్ గెస్ చేయాలంటే, సో ఎవరైతే టేస్ట్ చేస్తారో వాళ్ళు రంగు అండ్ రుచి చెప్పకుండా వాళ్ళతోని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోని గెస్ చేయాలన్నమాట. సో ఈ గేమ్ లో గెలిచింది అయితే గౌరవ్ టీం. అంటే నార్మల్ గా అయితే టై అయింది, బట్ నాగార్జున గారు ఇమాన్యుయల్ అడిగారన్నమాట. సో నువ్వు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటుంటే అంటే ఇమాన్యుయల్ వచ్చేసి గౌరవ్ పేరు చెప్పారన్నమాట. నెక్స్ట్ నామినేషన్ ఉన్న వాళ్ళని లేపి సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నామినేషన్ ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. ఒకటి వచ్చేసి రమ్య, సో యాజ్ యూజువల్ అన్సేఫ్ అయింది. నెక్స్ట్ రాము సేఫ్ అయ్యాడు, 3rd సంజన అన్సేఫ్, 4th సాయి సేఫ్. సో ఇందులో 2 సేఫ్ అయ్యారు, 2 అన్సేఫ్ ఉన్నారు. సో డేంజర్ జోన్ లో ఉన్నది ఒకటి రమ్య అండ్ సంజన. సో లాస్ట్ కి వీళ్ళిద్దరు మిగిలారు అన్నమాట డేంజర్ జోన్ లో. లాస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అయింది మన పికిల్స్ పాప రమ్య మోక్ష. సో రమ్య ఎలిమినేట్ అయినందుకైతే ఇంట్లో ఎవరు బాధపడలేదు, ఒక మాధురి గారు తప్ప. రమ్య ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసింది. దెన్ తన ఏవి ప్లే చేశారు, తన ఏవి బాగానే కట్ చేశారు బిగ్ బాస్ టీం. రమ్య ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తన నోటిదూల. మెయిన్ గా కళ్యాణి అమ్మాయిల పిచ్చోడు అనే వర్డ్ అన్నందుకు అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. రమ్య వెళ్లే ముందు అయితే బిగ్ బాస్ టీం ఒక గేమ్ పెట్టారు, అదే ట్రాష్ గేమ్. సో
బిగ్ బాస్ టీమ్ లో మేము ఇంటి హౌస్ లో మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు. అందులో 5 సెలెక్ట్ చేసి ట్రాష్ లో వేయమన్నారు. సో తను 5 సెలెక్ట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ని, నెక్స్ట్ దివ్యని, నెక్స్ట్ తనుజని, నెక్స్ట్ గౌరవ్ని, 5th వన్ వచ్చేసి పవన్ ని సెలెక్ట్ చేసేసింది. రమ్య వెళ్లే ముందు నాగార్జున గారు ఒక బిగ్ బాంబ్ ఇచ్చారు, అదే క్లీనింగ్ డ్యూటీ. సో అది రీతుకి ఇచ్చింది రమ్య. సో మొత్తానికి సండే ఎపిసోడ్ అయితే ఏదో అలా స్లో యావరేజ్ గా అనిపించింది. సో ఇది ఈ రోజు రివ్యూ. సో మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.